Hello all, welcome back to my channel. This is Priya. ఈ వీడియోలో ఏంటి అని అంటే మేము యాగంటికి వెళ్ళే టైంలో మధ్యలో లంచ్ కోసం అనేసి మేము ప్లేస్ వెతుకుతున్నాము. అయితే ఇక్కడ మాకు ఈ గుడి కనిపించింది అనమాట. హైవే రోడ్లో, హైవేకి చాలా పక్కనే ఉందన్నమాట. అయితే ఇంకా అక్కడ ఆపేసి ఇక్కడ లంచ్ చేసుకొని వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాము. ఇంకా ఫస్ట్ మేము ఇక్కడ ఈ గుడి అంతా ఒక రౌండ్ వేసేసి ఇంకా ఇక్కడైతే చాలా అంటే చాలా కోతులు వచ్చేసాయి, చాలా అల్లరి చేసాయి. ఇంకా అక్కడ తినడానికి కూడా వాళ్ళు ఛాన్స్ ఇవ్వకుండా అంత అల్లరి చేస్తున్నాయి అన్నమాట. అలా ఉండిందనమాట. చాలా అంటే చాలా కోతులు, ఆ స్పేస్ అంతా కూడా కోతులతో నిండిపోయింది. అన్ని కోతులు వచ్చాయన్నమాట ఒకే ప్లేస్ లో. ఈ గుడి అయితే ఆంజనేయ స్వామి గుడి అనమాట. హైవే రోడ్లో మాకు కనిపిస్తే ఇంకా మేము ఇదే రైట్ ప్లేస్ అనుకొని ఇక్కడే తినడానికి అనేసి ఆపామన్నమాట. ఈ ట్రిప్లో భాగంగానే ఈ టెంపుల్ కూడా మా లిస్ట్లో యాడ్ అయిపోయింది. ప్రీవియస్గా ఏం లేకుండే, బట్ అలా యాడ్ అయిపోయింది అనమాట. మేము ఇంకా లాస్ట్ డేలో ఉన్నామన్నమాట. అంటే ఆ రోజే లాస్ట్. ఇప్పుడు నేను ఏదైతే వీడియో షూట్ చేస్తున్నానో ఆ రోజు అది లాస్ట్. నెక్స్ట్ డేకి మేము ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు కదా. సౌత్ ఇండియా స్పిరిచువల్ ట్రిప్లో మనం ఇంక్లూడ్ చేసే ఏవేవి ఉంటాయి అనేవి ప్రధానంగా ఉండే టెంపుల్స్ అన్నిటినీ కూడా మేము విజిట్ చేసాము. అండ్ మదురైలో మాత్రం నాకు వీడియో తీయడానికి ఛాన్స్ లేకుండే, మేము నైట్ టైంలో వెళ్ళాము. అది కాకుండా కూడా అక్కడ ఎక్కడ కూడా మనకి ఫోన్స్ అలో లేదు, ఎక్కడ కూడా షూట్ చేయడానికి లేదు, ఫొటోస్ తీసుకోవడానికి కూడా లేదు. అందుకని మదురైలో తీయలేదన్నమాట, మధుర మీనాక్షి టెంపుల్లో. ఇంకా అది మినహాయించి మిగతా అన్ని టెంపుల్స్లో నేను షూట్ చేశాను. అండ్ జగజ్జనని టెంపుల్ అక్కడి నుంచి నేను స్టార్ట్ చేశాను, కానీ జగజ్జనని టెంపుల్లో కూడా అంతే, స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అనమాట. ఇంకా రిమైనింగ్ ఈ ట్రిప్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్పెషల్గా ఒక వీడియో చేసి అందులో అయితే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసేస్తాను. బట్ ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అనో ఏంటో మరి, కానీ ఇక్కడ చాలా కోతులే వచ్చాయి. ఇంకా మేము లంచ్ చేసే టైంలో ఇంకా వాటికి కూడా మేము లంచ్ చేపించేసినట్టు అయిపోయింది. అల్లిచ్చి చాలా అలసిపోయినా అవి అసలు వెళ్ళటం లేదు. అందుకని ఇంకా మా వాళ్ళే కామైపోయారు. ఇంకా ఉండనివ్వండి, ఏమీ చేయట్లేవు కదా అనేసి ఇంకా వాటిని అల్లించడం ఆపేసినారు. ఈ టెంపుల్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా, ఇది చాలా ఓల్డెస్ట్ టెంపుల్. అండ్ ఇక్కడ ఎంతెంత పెద్ద చెట్లు ఉన్నాయో, వాతావరణం ఇక్కడ ఈ టెంపుల్ చుట్టూ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కువ ఇల్లు కూడా లేదు, అది హైవే కాబట్టి ఇంకా రోడ్ పక్కనే ఉందన్నమాట ఈ టెంపుల్. ఇంకా మాకైతే చాలా ప్రశాంతంగా అనిపించి మేము ఇక్కడ ఆగిపోయాం. బట్ చాలా మంచి ప్లేస్లో ఆగామనిపించింది నాకైతే. ఇక్కడ ఈ గుడిలో ఇంకా ఈ కోతులు, ఈ చెట్ల మధ్య చాలా బాగున్నాయి. ఎందుకంటే ఈ కోతులు కూడా మమ్మల్ని తింటుంటే కూడా ఏం డిస్టర్బ్ చేయలేదు, వాటి పని అవి చూసుకున్నాయి అంతే. ఇంకా లాస్ట్లో మేము వాటికి ఫుడ్ పెట్టేసి ఇంకా అక్కడ నుంచి బయలుదేరిపోయాం, కానీ అవి మమ్మల్ని ఏమీ చేయలేదు. ఫుడ్ తినేటప్పుడు కూడా మమ్మల్ని కొంచెం కూడా డిస్టర్బ్ చేయలేదు. ఈ టెంపుల్లో అయితే 3 తలల హనుమాన్ అయితే ఉంటుందన్నమాట. హనుమాన్ టెంపుల్కి ఎదురుగానే శ్రీరాముడి గుడి ఉందన్నమాట. శ్రీ సీతారామచంద్రుల గుడి ఉంది. కానీ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. టెంపుల్ దగ్గర అయితే చాలా బాగా అనిపించింది. చాలా మంచి ప్లేస్లో ఆగామని చెప్పాను కదా, నిజంగానే చాలా అనుకోకుండానే చాలా మంచి ప్లేస్లో ఆగిపోయాం మేము. గేట్లు
మూసేసినప్పటికీ మేము దర్శనం అయితే చేసుకున్నాం కదా, మనకి కనిపిస్తుంది కదా, అంతవరకు అయితే పర్లేదు. ఇంకా దేవుడికి దండం పెట్టి ఇంకా అక్కడే ప్రశాంతంగా కొద్దిసేపు స్పెండ్ చేసి లంచ్ చేసి అక్కడి నుంచి అయితే మేము స్లోగా బయలుదేరినాం అన్నమాట. ఆంజనేయ స్వామి గుడిలో ఇంకా ఇక్కడ లంచ్ చేసేసి మేము బయలుదేరిపోయాము. కానీ మధ్యలో మా బస్సు ఆగిపోయింది. ఇంకా బస్సు ఆగిపోయేసరికి మెకానిక్ కోసం వెళ్ళారు, అన్నీ చేశారు. ఇంకా మా డ్రైవర్ వాళ్ళు అందరూ ట్రై చేసినారు. ఇంకా ఎట్టకేలకి అది బాగు చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోయామన్నమాట. బట్ మాకు ఒక 1 అవర్ వరకు వేస్ట్ అయిపోయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే మేము అనుకోకుండా టైర్ పంచర్ అయింది కాబట్టి ఇంకా డ్రైవర్ వాళ్ళు అయితే చాలా కష్టపడిపోయారు అది బాగు చేయడానికి అనేసి, మళ్ళీ టైర్ మార్చడానికి అనేసి. ఇక్కడ దారి మధ్యలో ఆగిపోయామన్నమాట. అందుకని ఇంకా యాగంటి గుడికి మేము వెళ్ళడం కూడా చాలా లేట్ అయిపోయింది. అక్కడికి రీచ్ అయ్యేసరికి మాకు చాలా లేట్ అయింది. సో ఈ వీడియో తర్వాత మీకు యాగంటి టెంపుల్ వస్తుంది, విచ్ ఇస్ ద లాస్ట్ వన్ ఇన్ మై స్పిరిచువల్ ట్రిప్. అది నా లాస్ట్ టెంపుల్ అనమాట ఈ స్పిరిచువల్ ట్రిప్లో. సో ఈ వీడియోకి అయితే ఇంతే అండి. మీకు ఏమనిపించిందో నాకు తెలియదు, కానీ మీకు ఏమైనా అనిపిస్తే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి తప్పకుండా. అండ్ వీడియో చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నేను యాగంటి వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు స్టే ట్యూన్ టు ప్రియా కాలురామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.